విజయవాడలో శాతవాహన కాలేజ్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శాతవాహన కాలేజీ భవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్ తో ఈ వివాదం మరింత ముదిరినట్లు సమాచారం. అదేవిధంగా కాలేజీ భవన స్థలంలో బోయపాటి శ్రీనివాస్ అప్పారావు పేరిట బోర్డులు వెలిశాయి. ప్రొక్లైన్లతో కాలేజీ భవనాల కూల్చివేత జరుగుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకున్నారు పోలీసులు. శిథిలాల కిందే విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉండడంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సంఘం నాయకులు మండిపడ్డారు. విజయవాడలో శాతవాహన కాలేజ్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శాతవాహన కాలేజీ భవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్ తో ఈ వివాదం మరింత ముదిరినట్లు సమాచారం. అదేవిధంగా కాలేజీ భవన స్థలంలో బోయపాటి శ్రీనివాస్ అప్పారావు పేరిట బోర్డులు వెలిశాయి. ప్రొక్లైన్లతో కాలేజీ భవనాల కూల్చివేత జరుగుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకున్నారు పోలీసులు. శిథిలాల కిందే విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉండడంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సంఘం నాయకులు మండిపడ్డారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. అనిల్, విజయవాడ శాతవాహన కాలేజీకి సంబంధించినటువంటి ఇష్యూ మళ్ళా మరోసారి తెరపైగా వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ని కిడ్నాప్ చేయడం అనేది తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై కూడా ఆరోపణలు రావడం, అతను డైరెక్ట్ మీడియాకు అతనితో ఏంటనే కిడ్నాప్ జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా పోలీసులు అట్లాగే మీడియా అప్రమత్తం అవడంతో అతన్ని శ్రీనివాస్ ని కాలేజీ ప్రిన్సిపల్ ని తిరిగి మళ్ళీ వదిలిపెట్టడం జరిగింది. అనంతరం కూడా ఈ ఇష్యూ అక్కడితో చల్లారింది అనుకున్న నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో కాలేజీని మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. దీంతో సమాచారం అందుకున్నటువంటి కాలేజీ సిబ్బంది అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే దీనికి సంబంధించి బోయపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరు మీద ఒక బోర్డు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక లీగల్ ఇష్యూలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇదంతా కూడా ఒకేసైతే మరొక ఇష్యూ ఏంటంటే స్టూడెంట్స్ విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అట్లాగే టీచర్లు అన్ని కూడా కొన్ని ఏళ్ల తరబడినటువంటి రికార్డ్స్ అన్ని కూడా కాలేజీలో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా చెల్ల చెదురవుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కూడా ఇప్పుడు ఆ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ సంబంధించి ఎక్కడెక్కడ ఎవరి సర్టిఫికేట్స్ ఉన్నాయో ఎత్తుకోలేని పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూస్తాము. ఆ సర్టిఫికేట్స్ చెల్ల చెదురుగా అక్కడ కొంచెం అలాగా ఉండడం జరిగింది. అయితే విద్యార్థులు మాత్రం తీవ్ర ఆలోచన అట్లాగే వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థి సంఘాల నేతలు కూడా అక్కడికి ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు లీగల్ గా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇష్యూ జరిగింది, ఎలాంటి సెన్సిటివ్ ఇష్యూలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు 100 సంఖ్యలో విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారే దీనికి ఎవరు సమాధానం చెప్తారని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ప్రశ్న అయితే ఇప్పుడు కాలేజీ మొత్తం కూడా పూర్తిగా నేలమట్టంగా సర్టిఫికేట్స్ ఎవరెవరు ఎక్కడ ఉన్నాయో కూడా వెతుక్కోలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఇప్పుడు స్టూడెంట్స్ యూనియన్ నాయకులు కూడా వారిని ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాము భవిష్యత్తులో మరింత ఉద్యమం చేపడతామని కూడా వాళ్ళు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. అనేది శ్రీనివాస్ చూడొచ్చు, కాలేజీ భవన స్థలంలో ఇటు బోయపాటి శ్రీనివాస్ అప్పారావు పేరిట బోర్డులు వెలిసాయని కూడా తెలుస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏ వివాదం జరుగుతుంది, అసలు ఏంటి పరిస్థితి? అంటే గతంలో ఇది స్థల వివాదం అనేది గత 2 దశాబ్దాలుగా ఈ కాలేజీ స్థల వివాదం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతిమ అది సుప్రీంకోర్టులో కూడా కేసు ఉన్నట్లు తెలుస్తా ఉంది. అది రీసెంట్ గా కూడా బెంచ్మెంట్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కళాశాల ప్రిన్సిపల్ ని కిడ్నాప్ చేయడం, తర్వాత అదొక డ్రామా క్రియేట్ చేయడం, తర్వాత అతను వదిలేయడం, ఇవన్నీ అయిన తర్వాత కొద్ది రోజుల్లో సరిగ్గా వారంలోనే మళ్ళా లాస్ట్ వీక్ లో అతను కిడ్నాప్ జరిగితే మళ్ళీ అదే రోజు ఈ రోజు ఇష్యూ తెలుగులోకి వచ్చింది. దీంతో ఏంటంటే గతంలో ఈ స్థల వివాదం ఉన్నప్పటికీ కూడా బోయపాటి శ్రీనివాస్ అనే వాళ్ళకి సంబంధించిన స్థలంగా వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఆదేశాలతోనే వీటిని కాలేజీని అక్కడి నుంచి రిమూవ్ చేయడం, పూర్తిగా కూల్చివేయడం జరిగిందని కూడా వాళ్ళు చెప్తూ, అంటే బయటకు చెప్పకపోయినా వాళ్ళు అధికారికంగా ప్రకటించకపోయినా ఒక బోర్డు మీద అక్కడ ఏర్పాటు చేయడం. రైట్ శ్రీనివాస్.